నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలోని జగ్గసాగర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే ప్రధాన రహదారి ఇక్కడ నుండి రోజుకు కొన్ని వందల మంది ఇక్కడ నుండి ట్రావెల్ చేస్తూ ఉంటారు, పెద్ద వెహికల్స్ కానీ టూ వీలర్స్ పైన కానీ. సో ఈ యొక్క రహదారికి వెళ్ళే మార్గం పూర్తిగా దాదాపు వారం రోజులు అవుతుంది. ఇక్కడ నుండి వెళ్ళే వారికి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. అసలు ఇక్కడ సమస్య ఏంటంటే ఒక 4-5 వార్డులకు సంబంధించి ఇక్కడ గ్రామంలోని డ్రైనేజీ వాటర్ మొత్తం ఇక్కడ నుండి పూర్తిగా ఇటు చెరువు వైపు నుండి ఇట్లా వెళ్తుంది అన్నట్టు. సో అదే క్రమంలో గతంలో ఏదైతే మిషన్ భగీరథకు సంబంధించిన పనులు నడిచిన క్రమంలో మిగిలిన పైపులు ఏదైతే ఉంటాయో వాటిని కొంతమంది కలిసి, అంటే గ్రామస్తులు కలిసి ఇక్కడ నుండి ఈ డ్రైనేజ్ కోసము వేసుకోవడం జరిగింది. సో తద్వారా ఈ కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత ఆ మిషన్ భగీరథ వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ చేసిన తర్వాత ఈ పైపులను ఏదైతే పోలీసు వారు గుర్తించి ఇక్కడ ఉన్నాయి పైపులు అని చెప్పేసి అనగానే వాళ్ళొక్క ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఈ యొక్క పైపులను తీసుకెళ్ళడం జరిగింది. సో తీసుకెళ్ళిన తర్వాత మరి ఇక్కడ పైపులు అయితే అవసరం కదా. సో ఆ పైపులు లేని క్రమంలో పైపులు కూడా కొత్త తెప్పించడం జరిగింది. ఆ పైపులు వేద్దామని ప్రయత్నించినప్పటికీ ఆ పైపులు ఇక్కడ, ఎందుకంటే మిషన్ భగీరథ పైప్ ఒకటి ఇక్కడ మిషన్ భగీరథ పైప్ ఉండడం వల్ల ఆ పైపులు వేయడానికి వీలు కాలేదు. సో అందువల్ల ఇక్కడ ప్రస్తుతానికైతే ఇట్లా ఈ యొక్క నిర్మాణం అయితే కట్టారు. ఈ నిర్మాణానికి పూర్తిగా దాదాపు 10 నుండి 15 రోజులు పడుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. మనం గ్రామస్తులను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏంది అనేది ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం. బాబు వేరే చెప్పండి. చాలా రాజురెడ్డి జగన్ మాది. చాలా ఏంటంటే ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇది? ఇప్పుడు వాళ్ళు పైపులు తవ్వినాయి మొదలు పెడితే ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ లోపల 2 సైడ్ల గోడ పెట్టేశారు. ఒక పైపులు సెట్ చేస్తామని చేసిండ్రు, ఆ పైపులు సెట్ కాలేవు, అవి వీకేసిండ్రు. మళ్ళా ఏం చేసిండ్రు, పక్క పన్న గోడ కడుతుండ్రు. ఇప్పుడు మీదకి వెళ్ళి స్లాబ్ పోసి ఈ పని కంప్లీట్గా ఒక 10-20 రోజులలో మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేస్తామని అన్నారు. ఇప్పుడు పని వస్తుంది. ఇట్లా ఇప్పుడు అంటే వారం రోజుల నుంచి అది పని అయితే నడుస్తుంది కదా, అంటే ఒక రోజు కూడా పని అంటే ఆపలేరు. ఎందుకంటే ఈ గోడలు ఆరాలని బిల్ల పోస్తలేడు ఇవాళ. మీ ఊరికి వచ్చే బస్సులు మాత్రం మరి ఈడకి వస్తున్నాయా జగ్గసాగర్ వరకు? ఒక చాలా దూరం ఉన్నాయి, ఆపి అక్కడికి వెళ్ళి మలుపుకపోతుంది. ఇప్పుడు ముందటికి వెళ్ళాలంటే అంటే ఏమేమి ఊర్లు ఉంటాయి? అటు పల్లె, ఆత్మకూరు, తర్వాత పాత ఆత్మకూరు, తండలు, అక్కడ దాకా పోతాయి మంది వస్తారు అక్కడి నుంచి. మరి వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది అయితే లేదా? అవుతుంది అంటే మరి ఏం చేస్తాము. ఇప్పుడు అనుకోకుండా గ్రామస్తులు కలిసి తగని వర్షాల వలన నీళ్ళు పగ్గత్తే రోడ్ల మీకెళ్ళి పోయే వరకల్లా దవ్వి చేసి పైపులు మిషన్ భగీరథ పైపులు పట్టి ఉన్నాయి కానీ ఏపిచ్చినాము. ఏపిస్తే వేసిండ్లు. తర్వాత అలా అవసరానికి ఇప్పుడు పీక్కపోయినాక చాలా ఇబ్బంది అయింది. ఏం చేసుడు తర్వాత మళ్ళీ పైపులు వేస్తామని ప్రయత్నించినా కానీ అవి సెట్ కాలేవు. సెట్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ తీసుకొని ఇల్లు ఇది చేస్తుండ్రు మళ్ళా పెద్ద మనుషులు. మరి ఏమంటుండే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎన్ని రోజులు పడతా అంటుండు పని? ఒక 10-20 రోజులలో కంప్లీట్ అవుతుంది. కాకపోతే కొద్దిగా ఆరాలి కదా, మనకు తెలుసుగా ఆరని తీసుగా పలిగిపోతే ఎట్లుంటుంది, బాగుంటది కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మెట్టిపల్లికి వెళ్ళే ప్రజలకైతే చాలా ఇబ్బంది ఉన్నది. దీన్ని ఏం చేయరాదు. కానీ ఇది ఆరంది అయితే పని తొందరగా ముగియాలంటే ఎవరి నిర్లక్ష్యం. మరి అప్పుడు ఇట్లా జరిగింది కదా, ఎవరి నిర్లక్ష్యం అంటారు? గ్రామస్తులు అందరు కలిసి ఇది ఒకటి వేద్దామని చెప్పేసి వేద్దాం వట్టి ఉన్నాయి పైపులు అని చెప్పేసి. మరి అధికారుల నిర్లక్ష్యం ఉందా ఇలా? మరి అధికారులే లేదు అంటే ఇప్పుడు ఇక ఊరు మీద గ్రామస్తులు అందరూ ఉండి ఇది నీళ్లు పడతలేవు కాబట్టి దీన్ని తీసి ఆ పైపులు ఎత్తే ఆ గట్టెర్ ఇంకోటి ఉన్నది పక్కకు, ఆ గట్టెరులను అవి కానీ వాటర్స్గా వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్ణయం చేసి వేసింది. మరి మీరు ఇప్పుడు తొందర పని కావాలని చెప్పేసి అంటున్నారా? అంటున్నాము. ఆయనది ఏం తప్పలేదు, ఆయన చేస్తా ఉన్నాడు. ఈ రోజే ఎందుకంటే ఆరాలని ఆపేసింది. ఎందుకంటే వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి పని కూడా తొందరగా, అంటే వర్షాలు పడడం తోడి పనులు ఏమన్నా తొందరగా చేస్తారా లేకుంటే ఏమైనా ఆపుతలే తొందరగా అన్ని కంప్లీట్ చేస్తుండ్రు. వాన కొద్దిగా ఆగినప్పుడల్లా పని చేసుకుంటా చేస్తుండ్రు. ఓకే బాబు, థ్యాంక్ యూ. అలాగే మన ఇంకొక బాబుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. బాబు నీ పేరు? బిజ్జార బ్రహ్మయ్య. ఏ ఊరు? ఇదే ఊరా? జగసాగరేనా? ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా జరిగి? వారం రోజులు అవుతుంది.
అవునా అంటే ఇంట్లో పాత పైపులు ఏముండే మిషన్ భగీరథ పైపులా? పైపులు వేసిండ్రు ఆ. అవి తీరా వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చినాయట పోలీసులు ఏం పట్టుకుని వచ్చి అంతా తీసుకొని పీకిండ్రు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి తీసుకొని పోయారు. పోయిండ్రు ఇక ఊరు గ్రామస్తులు మళ్ళీ దీన్ని అంతగా పైరు వేసి మళ్ళీ తయారెత్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళే బస్సులు మెయిన్ పోయే రహదారిగానే ఇప్పుడు బస్సులు వచ్చేందుకు ఇబ్బంది అవుతుంది కదా. సో మరి అంటే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఇప్పుడు? ఏమనుకుంటున్నారు ఇక బాధపడుతున్నారు కానీ చుట్టూ కొద్దిగా రౌండ్ మాకు పోయేంత ఛాయిస్ చేయబట్టి అదృష్టం అయిపోయింది. లేకుంటే ఉందా అంటే ఇంకో దారి ఉందా పోయేదానికి? అన్ని పోతాయా బస్సులు బిస్సులు కానీ అన్ని పోతున్నాయా? పెద్ద పెద్ద పనులు అయితే అనుకున్నది తెచ్చి కావు ఈ బస్సు చిన్న మామూలుగా అన్ని పోతున్నాయి. చిన్న ఏదో ఆటోలో బీటోలో అయితే పోతాయి అన్నట్టు. పెద్ద బస్సులు అయితే పోవు. ఇప్పుడు పెద్ద గవర్నమెంట్ బస్సు వస్తుంది కాబట్టి ఆర్టీసీ బస్సు అది రాదు. పోతలే. అవునా ఇప్పుడు మరి పిల్లలకు స్కూల్కి వెళ్ళేందుకు బస్సులు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇబ్బంది ఏర్పడుతుందా? ఓకే అంటే ఇప్పుడు దాదాపు వారం రోజులు అవుతుంది. ఇంకెన్ని రోజులు పడతానన్నారు కాంట్రాక్టర్? నెల లెక్క ప్రకారం నెల వరకు బిల్ల పడుతుంది. పోసి కంప్యూటర్ నెలకు మనకు పరీక్ష ఇచ్చి కొడుతున్నారు. ఓకే ఇది మిషన్ భగీరథ పైపా అయితే? ఆయనకి ఇప్పుడు వీళ్ళ రోడ్ల మీకు సరళ అయింది మిషన్ బయట పైపు. ఓకే థ్యాంక్ యూ బాబు. చూడొచ్చు మనం ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. సో వాళ్ళు ఏమంటాను అంటే ఇక్కడ ఇంకొక 20 రోజులు కూడా సమయం పట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి సో అట్లా కూడా కొద్దిగా లేట్ అంటే వీళ్ళు పనులు అయితే తొందరగా చేస్తూ ఉన్నారు. సో నిర్లక్ష్యం కూడా అధికారులది ఎవరిది ఏం లేదని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు మాట్లాడుతున్న పరిస్థితి. సో మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ నుండి రోజుకు వందలాదిగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆర్టీసీ బస్సు కూడా వస్తుంది. ఇటు ముందటికి వెళ్తే ఆత్మకూరు, సో రామలక్ష్మపేట, ఈ ఆత్మనగర్ అటు ముందటికి వెళ్తే చాలా గ్రామాలు ఉంటాయి. వారి ప్రజలకంతా ఇబ్బంది జరుగుతుంది కనుక అతి త్వరగా దీన్ని పనిని తొందరగా ముగించేసి అంటే దృఢంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి చేస్తున్నాం కాబట్టి దృఢంగా కూడా గట్టిగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నారు వాళ్ళు కూడా. సో మేము కూడా ఇక్కడ నుండి కోరడం జరుగుతూ ఉన్నది. చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.